రీసెంట్ గా అమెరికాకు సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో గారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఫారిన్ మినిస్టర్ అన్నమాట. ఆయన ఫోన్ చేసి పాకిస్తాన్ కి కేటగరికల్ గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ చేసే సామర్థ్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు అని. మనందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, యురేనియం అనేది అది ఇరాన్ చేస్తుంది, అది ఎన్రిచ్మెంట్, దానివల్ల న్యూక్లియర్ వెపన్ తయారు చేయొచ్చు. మరి దానికి పాకిస్తాన్ కి ఏం సంబంధం? పాకిస్తాన్ కి ఎందుకు ఫోన్ చేసి అమెరికా వార్నింగ్ ఇచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నలన్నింటికి క్లియర్ కట్ గా మనం సమాధానం వెతుకుదాం. ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్స్ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈవెన్ చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి ఈ విషయం. ఏమంటుందంటే, అమెరికా కేటగరికలీ టెల్స్ పాకిస్తాన్ ఇరాన్ కెన్ నెవర్ డెవలప్ ఆర్ అక్వైర్ న్యూక్లియర్ వెపన్ అని క్లియర్ గా చెప్పింది అమెరికా పాకిస్తాన్ కి. ఇక్కడే క్వశ్చన్ రైజ్ అవుతుంది, వై పాకిస్తాన్? ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఉంచండి. అసలు అమెరికాకి ప్రాబ్లం ఏమంటే, ఇరాన్ ఏదైతే యురేనియం ని ఎన్రిచ్ చేసిందో, అంటే యురేనియం ని ఎంత ప్యూరిఫై చేస్తే న్యూక్లియర్ వెపన్ చేయడానికి అంత బాగుంటుంది, అంటే 90% ప్యూరిఫై అయితే, ఎన్రిచ్ అయితే గనక న్యూక్లియర్ వెపన్ చేయొచ్చు. అమెరికా ప్రాబ్లం ఏమంటే, అది ఎన్రిచ్ యురేనియం ఏదైతే ఇరాన్ తో ఉందో అది ఇప్పుడు కనపడట్లేదు. అదొక మిస్టరీ అమెరికాకి, అది ఎక్కడ ఉంది అని. ఈవెన్ దీని గురించి న్యూయార్క్ టైమ్స్ కూడా పబ్లిష్ చేసింది ఆర్టికల్. జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈ ఇరాన్ కి సంబంధించిన ఈ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది పాకిస్తాన్ గవర్నమెంట్ కి తెలిసి ఉండొచ్చు, లేదా పాకిస్తాన్ గవర్నమెంట్ కి తెలియకుండా కొన్ని గ్రూప్స్ ఏవైతే బలోచిస్తాన్ లో ఉన్నాయో అవి వాళ్ళ గవర్నమెంట్ కి తెలియకుండా స్టోర్ చేసి ఉండొచ్చు అని చాలా నమ్ముతున్నారు వాళ్ళు, జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు. ఆ ఎన్రిచ్డ్ యురేనియం టోటల్ క్వాంటిటీ దాదాపు 880 పౌండ్స్ అనమాట. అంతటి బిగ్ క్వాంటిటీ మిస్ అయింది ఇరాన్ నుంచి. మరి జస్ట్ ఇమాజిన్, అది మిస్ అయింది ఇరాన్ నుంచి, అనుమానించాల్సింది ఇరాన్ ని, సస్పీషియస్ గా చూడాల్సింది ఇరాన్ ని. మళ్ళీ పాకిస్తాన్ ఎందుకు అమెరికా టార్గెట్ చేస్తుంది, ఎందుకు అనుమానిస్తుంది, ఎందుకు క్వశ్చన్ చేస్తుంది అంటే, రీజన్ ఇస్ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. మనకు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? వాడిని వెతకడానికి అమెరికా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అంతా జల్లెడ పట్టింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వ్యక్తి చివరకు దొరికింది పాకిస్తాన్ లో ఉన్న అబ్బోటాబాద్ అనే ఏరియాలో దొరికాడు. అంటే పాకిస్తాన్ బయటికి ఒకటి చెప్తుంది, లోపలికి ఒకటి చేస్తుంది. అమెరికాకి నమ్మకమే లేదు పాకిస్తాన్ పై. ఎలాగైతే బిన్ లాడెన్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటే సడన్ గా పాకిస్తాన్ లో దొరికాడో, అలాగే ఈ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో ఇది ఇరాన్ లో ఉంది, ఇరాన్ లో ఎక్కడైనా దాచించారని వెతుకుతూ ఉంటే సడన్ గా పాకిస్తాన్ లో ఉంది అని తెలిస్తే ఫ్యూచర్ లో. సో అందుకే అమెరికా అనేది పాకిస్తాన్ ని అనుమానిస్తుంది. పైగా ఈ ఇజ్రాయెల్ కి సంబంధించిన సీక్రెట్ ఏజెన్సీ అదే మొసాద్ ఏదైతే ఉందో, ఆ మొసాద్ యాక్టివ్ గా ఉన్నది ఇరాన్ లో. వాళ్ళు ఇరాన్ లో మొత్తం వెతుకుతుండే వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోయి చివరికి ఒకవేళ పాకిస్తాన్ లో దొరికితే, ఎలాగో పాకిస్తాన్ లో మొసాద్ అంత యాక్టివ్ గా లేదు. అదే ఫ్యూచర్ లో గనక ఆ యురేనియం పాకిస్తాన్ లోనే ఉంది అని తెలిస్తే పాకిస్తాన్ కి చుక్కలు తప్పవు. మనము జియో పాలిటిక్స్ లో ఎప్పుడు ఒక విషయం పెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే ఏదైనా ఫ్యూచర్ లో ఏది జరగవచ్చని ప్రిడిక్ట్ చేస్తామో అది తెలుసుకోవాలి అంటే ముందు ఆ కంట్రీ రిలేటెడ్ పాస్ట్ ఏం జరిగిందో తెలియాలి. ఎందుకంటే హిస్టరీ చాలా సార్లు రిపీట్ అవుతుంది. హిస్టరీ ఇట్ సెల్ఫ్ రిపీట్స్ అంటారు. హిస్టరీలో ఏం జరిగిందో, ఆ కంట్రీ ఏం చేసిందో చూసుకుంటే అదే మళ్ళీ ఫ్యూచర్ లో చేసే ఛాన్స్ ఉంది అని. 2003లో పాకిస్తాన్ అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ సైంటిస్ట్ ఏక్యూ ఖాన్ ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నారో అతను ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ చేసే టెక్నాలజీని అమ్మాడు అని వాళ్ళే ఒప్పుకున్నారు. ముందు ఒప్పుకోలేదు పాకిస్తాన్, కానీ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. అతను చూడండి, డబ్బుల కోసం న్యూక్లియర్ వెపన్ అమ్ముకుంది. అది గవర్నమెంట్ కి తెలిసి, పాకిస్తాన్ ఆర్మీకి తెలిసి అమ్ముకున్నాడా తెలియక అమ్ముకున్నాడా అనేది తర్వాత విషయం. కానీ తనైతే న్యూక్లియర్ వెపన్ సీక్రెట్స్ అనేది ఇరాన్ కి అమ్మాడు. 2003లో తెలిసింది ఇది. ఆ తర్వాత అమెరికా చాలా సీరియస్ అయింది పాకిస్తాన్ పైన. తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ ఏక్యూ ఖాన్ ని తన జీవితకాలం హౌస్ అరెస్ట్ చేసి పెట్టింది. ఇంతకు మించి సీరియస్ యాక్షన్ పాకిస్తాన్ పై అమెరికా తీసుకోలేదు. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, సోల్జర్స్, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నది పాకిస్తాన్. సో పాకిస్తాన్ పై మరీ హార్ష్ గా ఏమైనా రియాక్ట్ అయ్యి ఉంటే, లేదా పెద్ద డెసిజన్ ఏదైనా పనిష్ చేస్తుంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే పాకిస్తాన్ ఒకటే దారి అమెరికాకి, ఆ దారి కట్ అయిపోయింది. అందువల్ల పాకిస్తాన్ ఎన్ని ఎదవ పనులు చేసినా అమెరికా ఆల్మోస్ట్ కొంచెం చూసి చూడనట్లే వదిలేస్తుంది. ఈవెన్ 2004లో కూడా సిఐఏ అఫీషియల్ గా చెప్పింది. సిఐఏ అంటే ఇది అమెరికాకు సంబంధించిన సీక్రెట్ ఏజెన్సీ. వాళ్ళు కూడా అఫీషియల్ గా చెప్పారు, పాకిస్తాన్ అనేది హెల్ప్ చేసింది ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ చేయడంలో, ఎయిడ్ అంటే హెల్ప్ చేసింది అని వాళ్ళు అఫీషియల్ గా చెప్పడం జరిగింది. చూసారు కదా, పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేం. ఈవెన్ పాస్ట్ వాళ్ళు నార్త్ కొరియా కూడా హెల్ప్ చేశారు న్యూక్లియర్ వెపన్ చేయడంలో అని కూడా అభియోగాలు ఉన్నాయి. అది సీరియస్ అలిగేషన్సే. ఇప్పుడు ఇరాన్ కూడా హెల్ప్ చేస్తున్నారా బిహైండ్ ద డోర్స్ అని ఒక క్వశ్చన్. కానీ అమెరికాకేమో పాకిస్తాన్ ఒక పెంపుడు కుక్కే, అందులో నో డౌట్. అసలు అమెరికా ఏం చెప్తుందో పాకిస్తాన్ అది చేస్తుంది. కానీ
పాకిస్తాన్ ఎక్స్పర్ట్ దేంట్లో అంటే డబుల్ గేమ్ ఆడే దాంట్లో. పైకి ఒకటి చెప్తుంది మేము ఇదే చేస్తున్నామని, వెనకాల ఇంకొకటి చేస్తుంది, దొరికిపోయినప్పుడు మాకు తెలీదు అంటుంది. ఇది పాకిస్తాన్ బ్లడ్ లోనే ఉంది, పాకిస్తాన్ డిఎన్ఏలోనే ఉంది అబద్ధం చెప్పడం. సో ఈ ఇష్యూది ఇది మెయిన్ రీజన్ అమెరికా పాకిస్తాన్ ని అనుమానించడానికి.